Hi students, welcome to financial derivatives class. In this class, we are going to discuss about options contract. Dear students, when it comes to options contract, we have two types of options: call option and put option. So right of a buyer కొనుగోలు చేసే వ్యక్తి యొక్క హక్కు కాల్ ఆప్షన్ అంటాము. దీన్నే లాంగ్ పొజిషన్ తీసుకోవడం అంటారు. అండ్ when it comes to rights of a seller, it is called put option. Call option, right of a buyer, long position. When it comes to right of a seller, it is a put option and it is a short position. It is a short position. My dear students, in this class, in a simple and beautiful way, we are going to discuss about these two types of options. Let me explain in detail by the support of word file. Right, students? So, yeah, now I think for everybody it is visible. Andarki కనపడుతుంది అనుకుంటాను. Differentiate between differentiate between call and put options. What are the rights and obligations of the holders of long and short positions in them? Long అంటేనే buyer గుర్తు రావాలి మనకి, buyer of the asset. Okay. When it comes to short, seller గుర్తు రావాలి. Long, call option. Okay. సరే, ఇక్కడ పార్టీస్ స్టేటస్ అన్నమాట. పార్టీస్ కి సంబంధించి ఒకటి స్టేటస్, రెండు రైట్, మూడు ఆబ్లిగేషన్. పార్టీస్ యొక్క స్టేటస్ ఆప్షన్ హోల్డర్ అంటారు. ఎవరిని అంటారు? ఆస్తి కొనుగోలు చేసే వ్యక్తిని ఆప్షన్ హోల్డర్ అంటారు. అంటే ఆప్షన్ ని హోల్డ్ చేసుకుంటాడు అని అర్థం అనమాట. రైట్ టు బై అనేది ఒక ఆప్షన్ అనమాట, దాన్ని హోల్డ్ చేసుకుంటాడు. ఓకేనా? కానీ సెల్లర్ ఆఫ్ ది అసెట్ ఆప్షన్ రైటర్, రైట్ ఉండదు ఇతనికి. ఇతను ఏది చెప్తే దాన్ని ఒబే చేయాలి, ఒబే చేయాల్సి ఉంటుంది. బయ్యర్ చెప్పిన దాన్ని సెల్లర్ ఒబే చేయాలి. అందుకే బయ్యర్ ఆఫ్ ది అసెట్ కి ఆప్షన్ ఉంటుంది, కొనాలా వద్దా అనేది. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఓకే, రైట్. ఎస్ అన్నమాట. ఆబ్లిగేషన్ నో, రెస్పాన్సిబిలిటీ మాత్రం ఉండదు. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్, బాధ్యత ఉండదు. బట్ సెల్లర్కి వచ్చేటప్పటికల్లా లాంగ్ పొజిషన్ లో సెల్లర్ ఆఫ్ ది అసెట్ ఖచ్చితంగా ఇక్కడ ఇతను రైట్ ని ఎన్ఫోర్స్ చేసుకోవాలనుకుంటే, రైట్ ను ఉపయోగించుకోవాలనుకుంటే దీన్ని ఒబే చేయాల్సి ఉంటుంది సెల్లర్ ఆఫ్ ది అసెట్. ఓకేనా? కాబట్టి బయర్ ఆఫ్ ది అసెట్ కి రైట్ ఉంటుంది కానీ సెల్లర్ కి ఉండదు. ఇంకోటి బాధ్యత కూడాను బయర్ ఆఫ్ ది అసెట్ కి రైట్ టు బై ఆప్షన్, కాల్ ఆప్షన్ లో బయర్ ఆఫ్ ది అసెట్ కు బాధ్యత ఉండదు. బట్ సెల్లర్ ఆఫ్ ది అసెట్ కు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఓకే, సో హియర్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. ఆప్షన్ టైప్ ఏమంటామంటే కాల్ అంటాం. బయర్ ఆఫ్ ది రైట్, కాల్ ఆప్షన్ అంటాం. రైట్ టు బై అట్ ద స్పెసిఫైడ్ ప్రైస్, ఇతనికి ఫలానా రేటుకి కొనే హక్కు ఉంటుంది అన్నమాట. ఓకే, దానికి ప్రీమియం చెల్లిస్తాడు బయ్యర్. ఎవరికి చెల్లిస్తాడు? సెల్లర్ చెల్లిస్తాడు. ఈ ప్రీమియం తీసుకుంటాడు కాబట్టి ఇతను ఒబే చేయాలా. ఒబే అంటే ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. అంటే ఖచ్చితంగా తాను ఏదైతే కొనాలనుకుంటున్నాడో పలానా ధరకని, ఎగ్జాంపుల్ ₹10 కి కేజీ టమోటాస్ 1/6/2024 నాకు కొంటాను అని అన్నాడు అనుకో, కొంటాడు. కొన్నప్పుడు ఇతను ఖచ్చితంగా అమ్మే తీరాల, అమ్మాల్సిన బాధ్యత అవుతుంది అనమాట. సెల్లర్ ఆఫ్ ది రైట్ ఆబ్లిగేషన్ ఉంటుంది, సెల్లర్ కు ఆబ్లిగేషన్ ఉంటుంది.
ఏమి రైట్ ఉండదు సెల్లర్ ఇక్కడ, అది. సో దట్ ఈస్ అబౌట్ దిస్. నెక్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు పుట్ ఆప్షన్, రైట్ టు సెల్, ఇది తిరగబడింది టు అనేది, రైట్ టు సెల్ ఆప్షన్. రైట్ టు సెల్ ఆప్షన్ అంటే దీన్ని షార్ట్ పొజిషన్ తీసుకోవడము అంటారు. సో పార్టీస్ యొక్క స్టేటస్ చూడండి ఇక్కడ, పార్టీస్ యొక్క స్టేటస్, బయ్యర్ ఆఫ్ ది అసెట్. రైట్ టు సెల్ అన్నప్పుడు ఏమి, బయ్యరు ఎవరైతే కొనుగోలు చేస్తున్నాడో ఇతను అమ్ముతాను అని చెప్పినప్పుడు, సెల్లర్ అమ్ముతాను అన్నప్పుడు ఖచ్చితంగా ఒబే చేయాల్సిన బాధ్యత బయ్యర్కి ఉంటుంది అనమాట. ఆపోజిట్ అనమాట ఇక్కడ. కాల్ ఆప్షన్ లో బయ్యర్ కు రైట్ ఉంటుంది, అదే పుట్ ఆప్షన్ లో సెల్లర్ కు. అంటే సెల్లర్ పలానా వస్తువు నేను కొంటాను అంటే ఖచ్చితంగా కొనాల్సిందే, ఎందుకంటే రైట్ లేదు ఇతనికి. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రీమియం సెల్లరు బయ్యర్ కి చెల్లిస్తాడు ఇక్కడ, అది కథ. ముందుగానే స్టార్టింగ్ లోనే ప్రీమియం ఆ హక్కు పొందడానికి సెల్లర్, నేను ఫలానా రేటుకి నిర్ణయించుకున్న రేటు నీకు అమ్ముతాను అన్నప్పుడు, నేను అమ్ముతాను నువ్వు కొనాల్సిందే అన్నప్పుడు ఎస్ బాస్ అనాల్సిందే బయ్యర్ ఇక్కడ పుట్ ఆప్షన్ లో. అది దట్ ఈస్ కాల్డ్ షార్ట్ పొజిషన్ అంటాము. లాంగ్ పొజిషన్ బయ్యర్ కి సంబంధించింది, షార్ట్ పొజిషన్ సెల్లర్ కి సంబంధించింది, అది. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ టైప్ పుట్ ఆప్షన్ అంటాం దీన్ని. బయ్యర్ ఆఫ్ ది రైట్ టు సెల్ అట్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్, రైట్ టు సెల్ ఇక్కడ, రైట్ టు సెల్ at the specified price. Seller of the right, obligation to buy at the specified price. So that is the most important thing, my dear students. Chudandi, thus the option holder is the buyer of the option. Option holder name antaru buyer antaru, option writer ni seller antaru. On the basis of right to trade without obligations, options may be right to trade. బాధ్యత లేకోకుండా మనము ఏదైనా ఒక వస్తువుని అమ్మాలన్నా కొనాలన్నా దానికి సంబంధించిన ఆప్షన్స్ నే కాల్ ఆప్షన్స్ అంటారు. కాల్ ఆప్షన్ అంటే రైట్ టు బై, పుట్ ఆప్షన్ అంటే రైట్ టు సెల్, అది. సో దిస్ ఇస్ ఎ సింపుల్ క్వశ్చన్, మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఇక ఇంపార్టెంట్ ఇది కాల్ ఆప్షన్ చూడండి ఇంకా డీటెయిల్ గా. an option which conveys the right to buy something is called a call. an option which conveys right to buy something అంటే ఆప్షన్ అంటే మనకు చాయిస్ అన్నమాట, కొనడానికి ఒక హక్కు ఉండే చాయిస్ ఇచ్చేదాన్ని కాల్ అంటారు. ఏ కాల్ ఆప్షన్ గివ్స్ ద హోల్డర్ ద రైట్ బట్ నాట్ ఆబ్లిగేషన్. అంతకు ముందుదే మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. టు బై an underlying asset at a specified price on or before a certain date over a given period of time. Example 7/5/24 నుంచి 1/6/2024 లోపల అని అర్థం ఇక్కడ. ఓవర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈ పీరియడ్ లోపల ఎప్పుడైనా కూడా ఏమి బయ్యరు సెల్లర్ నుంచి ఒక స్పెసిఫైడ్ ప్రైస్ కి ఒక సర్టెన్ డేట్ అంటే ఓవర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్ 7/5/2024 నుంచి 1/6/2024 లోపల ఎప్పుడైనా కూడాను ఏమి నేను రైట్ టు బై కొనే హక్కు ఉంటుందన్నమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ ఆప్షన్. అదే పుట్ ఆప్షన్ లో ఎలా ఉంటుంది, పుట్ ఆప్షన్ లో an option which conveys the right to sell something, right to sell ఇక్కడ సెల్లర్ కు రైట్ అన్నమాట, రైట్ టు సెల్ సంథింగ్. A put option gives the holder the right to sell an asset same at a specified price on or before ఇక్కడ on or before a certain date. that is IE అంటే అర్థం that is అని షార్ట్ కట్ అన్నమాట. దీనికి ఇట్లా ఐ పెట్టి ఫుల్ స్టాప్ పెట్టి ఇట్లా కామా పెట్టాలి.
దాన్ని దట్ ఈజ్ అంటారు. ఐ అంటే దానికి మీనింగ్ ఉంది, అదేమంటే అని అంటాం. ఓవర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈరోజు బయ్యరు సెల్లరు ఏమి ఆప్షన్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే ఏమి సెల్లర్కి వచ్చే రైటే పుట్ ఆప్షన్, సెల్లర్కు ఉన్న రైట్నే పుట్ ఆప్షన్ అంటారు. అది. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. సో క్వశ్చన్ మీకు డిఫరెన్షియేట్ బిట్వీన్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్స్ అని వస్తుంది. ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు study that, and this is that. Okay, next let me stop this video.